హలో, హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు ఏంటి, అసలు ఏంటి సంగతి, ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఏం జరుగుతుంది అని కొంతమంది బాగా ఆరాటపడిపోతున్నారండి. ఏం లేదండి, ఫస్ట్ రీజన్ అయితే కనుక నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే ఓన్లీ పిండి వంటలు, కారపళ్ళు, పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళే కాకుండా మనం క్యాటరింగ్స్ కూడా స్టార్ట్ చేసాం. దానివల్ల ఫుల్ బిజీగా ఉన్నాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే వైఫై కనెక్షన్ లేదండి. వర్షాలు పడినప్పటి నుంచి 1 వీక్ అవుతుందండి వైఫై ఉండి. ఆ నెట్తోనే ఆర్డర్స్ తీసుకోవడం, నేను ఇంకా డెలివరీ చేసుకోవడం, ర్యాపిడో బుక్ చేసుకోవడం ఇలా అవుతుందన్నమాట. మీలో ఎవరైనా సరే ట్రెడిషనల్గా హోమ్ మేడ్గా ఫుడ్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. ఇక తర్వాత క్యాటరింగ్స్, చాలామంది అనుకుంటున్నారు క్యాటరింగ్స్ చేస్తున్నారు, ఫుడ్ డొనేషన్స్ వీడియోస్ చేస్తున్నారు, మరి మా పిండి వంటలు మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు అంటున్నారు. రోజు ఉండవు కదండి ఇవన్నీ. అందుకని ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు స్నాక్స్ అండి. అంటే స్వీట్స్, కారపళ్ళు, పచ్చళ్ళు, హాట్, నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా అనమాట. క్యాటరింగ్స్ అనేది 50 to 100 మెంబర్స్కి కస్టమైజేషన్ ప్రకారం చక్కగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు తినే విధంగా ఎలా ఉండాలో పర్టికులర్గా నాకు కస్టమైజ్ చేసి చెప్తున్నారండి. ఒక్కొక్కరు నెయ్యి ఎక్కువ వేయమంటున్నారు, ఒక్కొక్కరు నూనె తక్కువ వేయమంటున్నారు, ఒక్కొక్కరు ఉప్పు కారం ఎక్కువ వేయమంటున్నారు, అట్లా అనమాట. ఇవాళ మార్నింగ్ అయితే కనుక ఇవాళ బై సాటర్డే, బట్ నాన్ వెజ్ అనేది వెళ్ళిపోయిందనమాట. తప్పదు, సాటర్డే అయినా సండే అయినా ఏ డే అయినా సరే మనకు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడైతే కనుక 50 మెంబర్స్కి 50 to 60 మెంబర్స్కి బర్త్డే ఫంక్షన్కి మన యొక్క ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నుంచి ఫుడ్స్ వెళ్తున్నాయి. ఎవరు అంటే కనుక మనకి డియరెస్ట్ కస్టమర్ అనమాట. మన యొక్క ఛానల్ చూసి ఫాలో అవుతున్నారంట. వాళ్ళు నాకు ప్రత్యేకంగా కాల్ చేసి ఇలా మీకు ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం, మా పాప యొక్క బర్త్డేని ఫస్ట్ టైం చేస్తున్నాము, చాలా మంచిగా చేస్తున్నాము, మీ యొక్క ఫుడ్స్ నుంచి మాకు ఫుడ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని మనకి ఆర్డర్ చేశారు. అయితే కనుక పాప పేరు ఏంటి అంటే పర్ణిక అండి. సో ఆ పాపను అందరూ కూడా విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఆ పాప ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో మంచిగా చదువుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలని, తన కోరికలని నెరవేరాలని, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ యొక్క ఆశయాలని తీర్చాలని మనందరం కూడా బ్లెస్ చేద్దామండి. ఆడపిల్ల అయినా సరే ఆది పరాశక్తిగా మారి చక్కగా ఒక చిరుత పులిలా, ఒక సింహంలా తన యొక్క గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి. సరే, నాతో పాటు మీరందరూ కూడా బ్లెస్ చేస్తారు కదా. ఇంకా ఈ రోజున స్పెషల్స్ ఐటమ్స్ ఏంటంటే వెజ్ బిర్యానీ, బ్రెడ్ హల్వా, సాంబార్, గోంగూర చట్నీ, పెరుగు చట్నీ అండ్ రోటీ, ఇవన్నీ చేస్తున్నాము. సో ఈ యొక్క ప్రాసెస్ ఏంటి, అండ్ చికెన్ ఫ్రై కూడా, ఈ యొక్క ప్రాసెస్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాము, మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాము మొత్తం ఎంతతో వీడియో షేర్ చేసుకుంటాను అక్కడక్కడ, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అన్నట్లుగా. మరి ఇంతమందికి చాలామంది డౌట్ రావచ్చు, ఇంతమందికి ఒక్కళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, అసలు యూట్యూబ్ అంటారు, వంటలు అంటారు, మళ్ళీ ఏమో ఇంట్లో పనులు చూసుకోవాలి, సరుకులు చూసుకోవాలి, డెలివరీ చేసుకోవాలి, ఆర్డర్స్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అసలు మీరు మనుషులేనా అని నాకు తెలిసిన వాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు చాలామంది ఇలా అంటున్నారు. బై గాడ్స్ గ్రేస్ ఆ దేవుడు ఆ సహనాన్ని, ఆ యొక్క నేర్పరితనాన్ని ఇచ్చాడు. అది నిజంగా నా యొక్క బ్లెస్సింగ్ అనుకోవాలి. ఇక ఆ తర్వాత ఇవాళ బ్రెడ్ హల్వా, నేనైతే మాత్రం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను స్వీట్ తిని ఆల్మోస్ట్ 3-4 days అవుతుంది. అంటే యాక్చువల్గా డాక్టర్స్ తినొద్దన్నారు, ఎందుకంటే వెయిట్ బాగా గెయిన్ అయిపోయారనమాట. ఇది విషయం. అయితే ఇంకా నా గురించి పక్కన పెడితే ఇంకా అసలు మన యొక్క ఫుడ్స్ అనేది ఎలా నడుస్తున్నాయి, అసలు ఇక్కడ ఏమి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియోస్లో షేర్ చేస్తాను. చాలామంది బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం అక్క, మీరు టిప్స్ చెప్తారా, మీరు నేర్చుకున్న అనుభవాలు ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. సో అవన్నీ తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక ఫుడ్స్ కూడా ఎలా చేస్తున్నాము అవన్నీ చేస్తాను. ఇక్కడ మీకు నాకు తెలియని ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి అంటే కనుక ఇంతకీ మనకి ఈవెంట్కి ఇచ్చిన వాళ్ళు, అంటే మన వాళ్ళ బర్త్డేకి మనకు ఫుడ్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడే డిసైడ్ అయ్యారనమాట. ఏంటి అంటే స్వయంగా నేనే వెళ్ళి ఫుడ్స్ ఇచ్చి మన ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నుంచి పాపకి ఒక కేక్ ఇస్తున్నాను అనమాట, గిఫ్ట్ లాగా. నేనే వెళ్ళి కేక్ కట్ చేయించి మీ అందరితో కూడా ఆ పాపను చూపిస్తాను. సో మరి మీ అందరికి కూడా ఎవరైనా సరే ట్రెడిషనల్ వేలో హోమ్ మేడ్గా చిన్న స్కేల్ బిజినెస్ వాళ్ళని, లైక్ నాలాంటి లేడీస్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ పై నెంబర్ ఉంది. మీకు అనుకూలంగా, మీకు అనుగుణంగా, మీకు యొక్క అభిరుచికి తగినట్లుగా మన యొక్క ఇల్లు హర్విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ అనేది ఎప్పుడు మీతోనే ఉంటుందండి. అమ్మ చేతి గోరుముద్ద ప్రేమని గుర్తు చేస్తుంది మన ఇల్లు హర్విల్లు. నాటి తరాల వంటకాలని నేటి తరానికి అందజేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో నాకు వీలైనంత వరకు నాకు వచ్చిన విధంగా తప్పకుండా మీ అందరికి కూడా నచ్చే విధంగా
చాలా ధైర్యంగా రిస్క్ చేసి మరీ ఈ యొక్క పనిని ఎంచుకున్నాను. చాలామంది అంటున్నారు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా అని అంటున్నారు. నిజమే ఆ మాట. ఒక కడుపును పుట్టిన వాళ్ళమే అందరికీ అంటే ఒకలా ఉండం కదా. సో ఒక చేతి వంట 10 మందికి నచ్చితే ఇంకొక ఇద్దరికి నచ్చకపోతే మనం ఏం చేయలేము. అది వాళ్ళ ఇష్టానికి వదిలేయడమే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్టింగ్ బడ్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాతావరణంలో పెరిగి ఉంటారు అలా అనమాట. అలా అని నేనేమి అనుకోను. ఎందుకంటే ఒక్కొక్కరికి నచ్చాలి, ఒక్కొక్కరు నచ్చకపోవచ్చు. అది ఇంకా నేనేం చేయలేను ఇంకా. కానీ నచ్చే విధంగానే కుక్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే లైక్ వాళ్ళకి నచ్చే విధంగానే చేయడానికి కదా మనలాంటి హోమ్ ఫుడ్స్ తీసుకుంటుంది. అండ్ చాలామంది ఫాలోవర్స్ నాకు కాల్ చేస్తున్నారు అండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని బాధపడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, అరుస్తున్నారు, లైక్ మెసేజ్ల్లో కోపడుతున్నారు అనమాట. అలా ఏం కాదు, కొంచెం బిజీగా ఉండటం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గరికి మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారని చెప్పని చాలామంది కూడా నాకు మంచిగా విషెస్ తెలుపుతున్నారు, బ్లెస్సింగ్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. ఇక ఈ వీడియోని ఇక్కడ తాపేసి ఇంకా వంటకాలు ఏం జరుగుతుంది, ఆ తర్వాత నైట్ వరకు ఏం జరుగుతుందో తప్పకుండా మీ అందరితో వీడియో షేర్ చేస్తాను. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా నేను ఎలా చేస్తానో కూడా వీడియో షేర్ చేస్తాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ పాపను బ్లెస్ చేస్తూ ఈ వీడియోలో చూస్తారని నమ్మకంతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఇక ఈ వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. ఇక నేనేం మీకు బోర్ కొట్టించకుండా కొన్ని మంచి మాటలు చెప్తానండి, అవి వింటూ వీడియో చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే చాలండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం లేదని, సరిగ్గా దీన్ని పట్టించుకోవడం లేదని యూట్యూబ్ వాడికి కోపం వచ్చేసేసింది నా మీద. అందుకని అలిగినాడు. అందుకని వ్యూస్ ఇవ్వకుండా, రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఉంటున్నాడు అనమాట. ఇంకా ఆ విషయం పక్కన పెడితే కనుక మనల్ని నమ్మి ఆర్డర్ చేసినప్పుడు ఎంత జెన్యున్గా ఇస్తున్నాం, ఎంత క్వాలిటీగా ఇస్తున్నామో అవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. 10 మందికైనా 20 మందికైనా మా బడ్జెట్ ఇంతే ఉంది, మీరు చేయగలరా అని అడుగుతున్నారు. మొహమాట పడకుండా అడగండి. ఎందుకంటే మీ బడ్జెట్ రూపంలోనే మీకు తగిన అకేషన్ ప్రకారం మీరు ఎంతమందికి చేయమంటారో అంతమందికే చేసి మీ పేరున అన్నదానం అనేది చేస్తామండి. ఎందుకంటే నాకు అన్నదానం చేయడం అంటే ఇష్టం అండి. మీతో పాటు నేను కూడా ఒక హ్యాండ్ అనేది కలుపుతానమాట. మొత్తం మీ మీదే వేయనండి భారం అనేది. ఫుడ్ డొనేషన్ వీడియో అనేది చూసినప్పుడు చాలా మంది నాకు కాల్ చేసి నాకు మెసేజ్ చేశారనమాట. మరి ఈ వీడియో చూశాక మరి ఎంతమంది క్యాటరింగ్ ఆర్డర్స్ ఇస్తారో మరి వెయిట్ చేయాలి. నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. పనిలో ఉంటే అసలు నిజంగా లైఫ్లో ఏం జరుగుతుందా, పొద్దునవుతుందా సాయంత్రం అవుతుందా అని ఏమీ తెలియదు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా ఏదైనా ఎవరు ఎప్పుడు ఎక్కడ చెయ్యాలో అలానే చెయ్యాలండి. మనకు కష్టం అనిపించింది పక్కన వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ అనమాట. సో అన్నీ కూడా మనకే వచ్చు, అంతా కూడా మనకే తెలుసు అనుకోవడం చాలా చాలా తప్పు. మనకు తెలిసింది పిల్ల కాలం అంత అయితే మనం తెలుసుకోవాల్సిన సముద్రం అంత అనమాట. సో ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకుంటాను. నాకు చాలా నచ్చింది అండ్ నాకు నిజంగా అనిపించింది అనమాట. ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ స్టోరీస్ కోర్స్ చూస్తున్నప్పుడు ఒక మనిషి ఏం చెప్పారంటే, కాకర పువ్వొత్తు వెలగాలి అంటే దానికి వెలగాలంటే మినిమంగా 5-10 మినిట్స్ పడుతుంది. ఆరల్స్ మంచి కాకర పువ్వొత్తు బాగా కెమికల్స్ కలిపింది బ్రాండెడ్ది అయితే కనుక ఒక 2 మినిట్స్ కదా. అలానే అదే కనుక కాకర పువ్వొత్తు ఇంకొక కాకర పువ్వొత్తుతో వెలిగితే ఎంత ఫాస్ట్గా వెలుగుతుంది చెప్పండి. ఎంత చీప్దైనా ఎంత కాస్ట్లీదైనా సరే పక్కన ఇంకో కాకర పువ్వొత్తు ఉంటే ఆ యొక్క దాంతో ఎంత స్పీడ్గా వెలుగుతుంది. అలానే ఒక బిజినెస్ అనేది తనంతట తాను గ్రో చేసుకొని డెవలప్ అవ్వాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. కానీ మీరు వెనకడుగు వేయకుండా ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అనుకొని ముందుకు వెళ్తే కనుక సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి. ఇవాళ కాకపోయినా రేపు ఎవరి కోసం రాదండి. కన్సిస్టెన్సీగా మన పనులు మనం చేసుకుంటూ మన పనులు దాంట్లో ఎటువంటి లోపం లేకుండా చేసుకుంటూ ఉంటే ఎంతో కష్టాలు పెట్టిన దేవుడు కూడా కరుణిస్తాడండి. ఎంతకాలం పెడతాడు, ఫైనల్ గా మన యొక్క ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ యొక్క ఆర్డర్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇదిగోండి ఇలా ఇక వెళ్ళి రెడీ అవుతాను. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా తీసుకెళ్ళాలి అండ్ కేక్ కూడా కొనుక్కొని రావాలి కాబట్టి ఇక రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను.
అలానే వాళ్ళ బిజినెస్లో వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే కనుక ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తప్పకుండా అవుతారు. లేకపోతే వాళ్ళంతా గ్రో చేసుకొని ఒక పిల్లర్గా ఉండి చేసుకుంటే ఖచ్చితంగా అవుతారండి. ఏదైనా సరే సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక విషయానికి వచ్చేస్తే మనం క్యాటరింగ్ ఆర్డర్ తీసుకున్నాం కదండి పర్ణిక యొక్క బర్త్డే సెలబ్రేషన్స్కి. నా తరపు నుంచి ఒక చిన్న కేక్ అనేది గిఫ్ట్గా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఎవరు ఆర్డర్ చేసినా వాళ్ళ ఆర్డర్ని ఒక్కదాన్ని నేను ప్లేస్ చేయనండి. బోనస్గా ఏదో ఒక ఐటమ్స్ అనేది పంపిస్తాను. స్వీట్ హాట్ ఆర్డర్ చేస్తే కారపొడులు పంపిస్తా, కారపొడులు ఆర్డర్ చేస్తే స్వీట్స్ పంపిస్తాను అనమాట. అలా వీళ్ళు ఫుడ్ డొనేషన్ చేస్తే నా తరపు నుంచి పాప యొక్క బర్త్డేకి నేను కూడా వెళ్ళి వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సర్ప్రైజ్ అయ్యారు. కొంతమంది అయితే ఫొటోస్ దిగారు, ఈవిడ యూట్యూబర్ అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఫుడ్స్ గురించి వీళ్ళు రివ్యూ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పాప యొక్క బర్త్డే సందర్భంగా మన ఇల్లు హర్బల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ నుంచి ఫుడ్ అందజేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ అండి. మీరందరూ కూడా ఈ పాపని బ్లెస్ చేయండి. తను ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో జీవితాన్ని అష్టైశ్వర్యాలతో చదువుకొని ముందుకెళ్లాలని, వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్తో పాటు మనందరి బ్లెస్సింగ్స్ ఇద్దామండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఇల్లు హర్విల్లు. అలానే మీ అందరికి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా సరే క్యాటరింగ్స్ అయినా ఫుడ్ డొనేషన్ ఆర్డర్స్ అయినా కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేసాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడు కూడా మీకు అనుగుణంగా మీ కస్టమైజేషన్ ప్రకారం మీ బడ్జెట్ ప్రకారం మీ ఇల్లు హర్విల్లు మన ముందు ఉంటుందండి. సో ఎలా ఉంది నా సర్ప్రైజ్, నా యొక్క బర్త్డే పార్టీ వీడియో నచ్చిందా? మీరు కూడా ఆర్డర్ చేయాలా? ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే, అలానే అమ్మ చేతి గోరుముద్ద ప్రేమను ఎంజాయ్ చేయాలి అన్నా, నాటి తరాల వంటకాలు నేటి తరానికి అందజేయాలన్నా మన ఇల్లు హరివిల్లు. సో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. 7702924765 నెంబర్ చెప్పేశాను. మరి ఇంకెందుకు లేట్, ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే పర్ణిక. స్టే స్ట్రాంగ్ అండ్ స్టే హ్యాపీ.